నమస్తే. గత 2 రోజుల నుంచి అకాల వర్షాలకి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు, ఎవరైతే వరి ధాన్యాన్ని పండించేటటువంటి రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసి దాదాపు 15-20 రోజులు నెలలు తరబడినా కూడా ఆ ఒడ్లు కొనట్లేదంటూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళ కన్నీటి కాదని వింటా ఉన్నాము. ఒడ్లు కొనట్లేదు, కాంటాలు పెట్టట్లేదు, కూలీలు రావట్లేదు, లారీలు అనేది రాని పరిస్థితి ఉన్నది. సో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది, రైతులకు ఏమేమో చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు తీర్చిన హామీ ఏ ఒక్కటి కూడా క్లియర్ కట్ గా పూర్తి కాలేదు. సో ఇవాళ రైతులు ఇంతమంది ఆవేదన చెందుతూ ఉంటే ఒకవైపు ప్రభుత్వం మాత్రం అందాల పోటీలు అంటూ మరి చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒకవైపు రైతన్న కన్నీటి నుంచి గాథలు కాస్తా ఉంటే ఇంకోవైపు ప్రభుత్వానికి అందాల పోటీలు అని చెప్పి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, బ్రాండ్ ఇమేజ్ పెంచుతామంటా ఉన్నారు. కానీ రైతుల పరిస్థితి మరి తెలుసుకోలేకపోతా ఉన్నారు. రైతులను ఆదుకునేటటువంటి సిచ్యువేషన్ ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. సో ప్రస్తుతం మనము భువనగిరి జిల్లా సమీపంలో ఉన్నాము. రైతన్న అందరితోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మొన్న గతంలో కావచ్చు, నిన్న మనం కూర్చున్న వర్షాలకు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందిందా, వాళ్ళ సమస్యలు ఏందనేది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా. తీసుకుంటారు కానీ సీరియల్ నెంబర్ అది మ్యాచర్ వచ్చిందనుకో మళ్ళీ వర్షం పడితే మాదే బాధ్యత. అది వాళ్ళది ఏం రెస్పాన్స్ ఉండదు. ఇక్కడికి వచ్చినాక వర్షం పడ్డది అనుకో మనమే మళ్ళీ రేపు మళ్ళీ అదే 14-13 మ్యాచర్ రావాలో వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ మనకు మళ్ళీ డబుల్ పని అది. మళ్ళీ లేబర్ పెట్టుకోవాలి, ఎండ పోసుకోవాలి, చేసుకోవాలి. లేకుంటే వాళ్ళు అయితే తీసుకోవాలి. లేకుంటే వాళ్ళ నాతో అయితే ఏమన్నా గవర్నమెంట్ మాకు అక్కడ మిల్లులోడు తీసుకోవాలి వాళ్ళు చెప్తారు మనకు. అది పొజిషన్, రైతు పొజిషన్. నేను మొన్న శనివారం తెచ్చిన, పోయిన శనివారం రోజు, ఈ రోజుకి అయిపోయింది. వారం రోజులు అక్కడనే ఎండ పోసుకొచ్చినాం, అక్కడనే పట్టుకొచ్చినాం, అన్ని ఓకే అయినాయి. ఈడ సీరియల్ నెంబర్ అంటారు, ఒక 4 కాంటాలు. మన ఆ రోజు తెల్లారి సండే వచ్చింది, ఆ రోజు పెట్టలే. మళ్ళీ అంతకుముందు సీరియల్ నెంబర్ రాసుకునే వాళ్ళు, సెలెక్షన్ చేసిన వాళ్ళు అన్నీ అయిపోయినాక మళ్ళీ మన కొత్త 10 రోజులు 3 రోజులకు ఒకనాడు వస్తారు. ఇప్పుడు నా 10 నెంబర్లు తీస్తారు అనుకో. ఇప్పుడు మన 10 మంది ఉన్నాం, 10 మంది నెంబర్లు తీస్తారు. మన అయిపోయినాక మళ్ళీ కొత్తవి అట్లా. ఆ సీరియల్ అదే కానీ ఎండాలి చేయాలి అది అట్లా అని సీరియల్ నెంబర్. వాళ్ళ అమ్మలో తీలారీలు వస్తారు అన్నట్టు ఆడ లోడ్ అన్లోడ్ కాదు. మళ్ళీ ఇక్కడ తీసుకుపోయిన బిల్లులు అన్లోడ్ కావాలి కదా సార్. అన్లోడ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు, లేకుంటే మళ్ళీ లారీలు ఎడికెళ్ళి వస్తే రావు కదా. ఆడ సీరియల్ నెంబర్ ఉంటారు లారీలకు కూడా. ఓసారి ఏమో రోజు వస్తే, ఓసారి 2-3 రోజులు కూడా పడుతుంది వాళ్ళకి కూడా. లారీ అన్లోడ్ చేసుకుంటారు. అవుతుంది కదా మరి, రైతులకే ఇబ్బంది. మరి వాళ్ళకి ఇబ్బంది, ఆఫీసర్లకు కాదు ఎవరికి, రైతులకే అవుతుంది. ఏ ఇబ్బందులు ఉన్నా రైతులకే, అంతే కదా. తడిస్తే మళ్ళీ మళ్ళీ మేమే ఎండబోయాలి, మళ్ళీ మేమే ఇది చేయాలి. దాన్ని తీసుకోరు. నాంతే మొలకలు వచ్చినాయి అనుకో, మొలకలు వస్తే కటింగ్ దానికి. చాలా మంది రైతులు వర్షాలు పడుతున్నాయి, ఏడుస్తూ కొన్ని కొట్టుకపోతున్నాయి. అట్లా ఇట్లా మేము కూడా అక్కడ వెంచర్లో పోతే మావి కూడా కొట్టుకుపోయినాయి. పోసినాడే పెద్ద వర్షం పడేది, కొన్ని కొట్టుకుపోయినాయి. ఇక ఏం చేస్తా, మనకు ఈడికి వచ్చేదాకా మనదే బాధ. ఈడికి వస్తే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇది చేస్తలే. మొలకలు వచ్చినా ఏం చేసినా కొంచెం ఎండబోసి ఇది చేస్తే ఏం కాదు, తీసుకుంటారు. మొలకలు వచ్చిన వాటికి దానికి నష్టపరిహారం ఏం లేదు, నష్టపరిహారం లేదు. దాని మళ్ళీ మంచిగా ఎండబెట్టాలి, ఎండబెట్టి చేస్తే అప్పుడు జోక్కుంటారు వాళ్ళు, అంతే. నష్టం అయితే రైతే భరించాలి. మిల్లోడు భరించాడు, వీళ్ళు భరించారు. వాళ్ళకేం కాదు, రైతే ఏది ఉన్నా రైతే భరించవలసిందే. ఇప్పుడు పెట్టుబడి అన్ని లాత అయితే ఇప్పుడు మన భువనగిరిలో వర్షం పడ్డది, వానలు వడగల మళ్ళబడి. నేను ఇలా కోద్దాం అనుకుంటే ఇలా మిషన్ రాలేదు. తెల్లారి రేపు కోద్దామన్నాడు. ఆయన నైట్ మాస్టర్ వర్షం పడి చెడుతాం లాస్ అయింది. నాకు 145 బస్తాలు అయినాయి. 200 బస్తాలు అయ్యింది, 145 బస్తాలు అయింది. కష్టాల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో అందాల పోటీలు, అందాల పోటీలు చేస్తారు. ఇలా గుట్టకొస్తున్నారట అందాల పోటీలు అంతా. అవునట. రైతుల కష్టాలు పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోడు. రైతులు ఇక గిట్నే ఉండవలసింది. ఆడ ఏమన్నాడున్నా రైతు ఏమన్నా ఉంటే దానిలా చేస్తే జస్ట్ రోడ్డు మీద ఉంటే మేము మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి గుంజేసే మేము మీకు చేపిస్తాం పోలే అంటారు. అలాంటి అవుతారు, ఇటు అవుతారు, అంతేగాని ఇక అంతకు ఎక్కువ ఇవ్వలేం చేయలేరు ఇక, అంతే. ఎన్నికల ముందు వాగ్దానాలు వచ్చినాయన్న 500 బోనస్. ఇది సన్నోట్లోకి వచ్చినాయి, వీటికి రాలే. సన్నోట్లోకి వచ్చినాయి. దానికి సన్నోట్లు పండించిన వాళ్ళకి వేస్తారు. ఇవి దొడ్డోళ్ళకి రావు. దొడ్డోట్లు అవిటి అంత వండే వాస్తవానికి కూడా. అందుకే ఎందుకు ఇవేందని దొడ్డోళ్ళు ఇస్తే బాగుంటుంది. కానీ అట్లా ఇవ్వకుండా ఇవన్నా దన్న తీసుకున్నా బాగుండు. అట్లా కూడా కాదు కదా. ఒడ్లు దన్న లాగలేకపోతే అదే పుణ్యం రైతులకు. ఇక దానంత మంచిదే లేదు, బోనస్ లేకున్నా సరే కాదు.
అట్లా అది అది ఐకేపీ సెంటర్లు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒకవైపు అందాల పోటీలు అని పెడుతున్నారు, ఎట్లా చూస్తారు? అందాల పోటీలకు అడ్డగోలు పెట్టుబడులు పెట్టి లక్షలు పెడుతున్నారు, వాళ్ళ కోట్లు లక్షలు. నేను మన చాన్మేళ్ళలో వచ్చాడు పెట్టి వాళ్ళకి అందాల పోటీలు అని ఇది పెట్టి అది పెట్టి తీరొక తిండి కథ. రైతుకి ఇంత మంచినీళ్ళు తెచ్చిచ్చినోడు కూడా ఉన్నాడు వాస్తవానికి కూడా. ఇంత ఎండల తిప్పల ప్లేట్లు పెడతారు, అన్ని బట్టలు ఇస్తారు, పాత గాజుల షాపుల గాజులు ఇస్తారు, వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. రైతుకి అయితే కూడా ఏమి ఇవ్వడు, గింత గురిగింద కూడా ఇవ్వడు అంతే. రైతే లేకపోతే ఎప్పటికైనా కాదు అంతే, అంతకెక్కువ ఏం లేదు ఇక పరిస్థితి. మనకేం అవసరం లేదు, వాళ్ళకి అవుతా ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు, ఏం చేసుకుంటాడు ఏం కాదు. మనకేం అవసరం అయ్యి ఈ ఎండలు కష్టపడితే వాళ్ళకి వచ్చి అందాల పోటీలో గిల్ల దింపాలి. అసలు ఒక గంట సేపు ఇలా దింపితే అప్పుడు కనబడతా అందాల పోటీలు. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఫీసర్లు అంతా అలా కనబడుతుంది. ఈ ఇళ్ళ దిప్తే ఈ పొట్టులా జరగదు పట్టేటప్పుడు చూపిస్తే అయిపో మంచిగా ఆ పొట్టు ఎట్లా వస్తుంది, ఏం కదా దుమ్ము అది ఇది అంతే తెలుస్తుంది. అంతే 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 కదా. మళ్ళా ఇక అంతకెక్కువ ఇక ఏం చేస్తారు, రైతుకి ఏం చేయలేడు, ఏం చెప్పలేడు. మేము 4-5 రోజులు తిరిగితే ఇలా కాంట అయిపోయింది నాది. ఇక బతకలేక వెనకట బడిపంతలు అయినది అప్పుడు, ఇప్పుడు బడిపంతలకే మంచిగా ఉంది. కానీ అప్పుడేమో జమాన్లు అనేది వీడు బతకలేక బడిపంతలు అయినరా అని. ఈ రైతు కూడా గంతే, ఆడు ఏం వేరే చేయలేక ఈ పని చేయవలసిందే మేము, అంతేగాని లేకుంటే దందా చేసుకుంటాడు. ఇప్పుడు కొంటోళ్ళు ఉన్నారు, ఒక 2 నెలలు కష్టపడతారు, సంవత్సరం అంతా భార్య పిల్లలు హాయిగా తింటారు. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు కథ కార్ఖాన. రైతుకేమో వాడు ఒక్క ఇల్లు కూడా మరేసిన వాళ్ళు ఉండే అమ్మితే చేస్తారే కానీ బిడ్డల పెళ్లి చేయాలని ఇంత అమ్ముకోవాల్సిందే. ఏమైనా ఇల్లు కట్టుకోవాలని ఇంత అమ్మితేనే కడతాం కానీ లేకుంటే ఆయనకి ఎప్పుడు అనేది దేవుడు. ఇవి అయిపోగానే మళ్ళీ సౌకర్యం కట్టాలి, మళ్ళీ కొత్త కథ తెచ్చుకోవాలి అంతే మరి. ఇప్పుడు నాకు సగం పంట పండింది, నేను ఏం చేస్తా దాన్ని, ఏం చేయలేం కదా అంత అయిపోయినాక. ఏం పేరు? గడం బుచ్చిరెడ్డి. బుచ్చిరెడ్డి ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది బాబాయ్? 10 ఎకరాలు నాటు. 10 ఎకరాలు. ధాన్యం అంతా తెచ్చినావా ఇప్పుడు ఐకేపీ సెంటర్లో? తెచ్చినా కాంట్రా అయింది కానీ ఇక లారీ రాలేదు. లారీ రాలేదా? ఎందుకు రావట్లేదు? ఏం వస్తాయని ఇవాళ మరి నిన్న సాయంత్రం వస్తాయని, నిన్న రాలే, ఇవాళ కూడా వస్తాయి అంటారు. వస్తాయి నింపుతామని అంటారు, మరి ఇక ఏం వస్తాయి. 10 ఎకరాల పంట ఇక్కడనే కూర్చున్నావా? ఎన్ని గంటలు అయింది మరి? అది మొత్తం 858 బస్తాలు అయ్యండి, 40 కిలోలు. ఏదైనా బోనస్ కట్టించారా? 500 బోనస్ అన్ని దొడ్డోడ్లే కదా, సన్నోడ్లు కావా? సన్నోడ్లు కావు, దొడ్డోడ్లకి ఇయరటనా? దొడ్డోడ్లకి ఇయరటగా అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు లేదు. మరి ఇప్పుడైనా సన్నోళ్ళకి ఇస్తుండే ఆయన, మొత్తం కంప్లీట్ ఏడు ఇచ్చాడు. ఏదో కొంతమందికి ఇచ్చాడు, ఇంతవరకు లేనే లేదు. వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు, అన్ని పంగన వాళ్ళు. ఏదో ఇంకా మా అదృష్టం కొద్ది ఈ మా పొద్దుటూరు శివారు 5 ఊర్లకు మాత్రం రైతు బంధు ఒకటి పడేది. అయితే మరి పక్క ఊర్లలోకి ఎవరికి వాళ్ళే రైతు బంధు. అంతేనా? పాపం వాళ్ళు ఎంత కోసం అసలు మొత్తం అందరికీ ఎక్కువ అయిపోయి ఈడవాడి పక్క ఊరికి ఎంత బాధ అనిపిస్తుంది. ఒకరు వాడి మనకు పడకపోతే మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఎన్ని రోజులు అయింది ఒడ్లు వచ్చి? అంటే ఒడ్లు వచ్చి మా అప్పుడు వర్షాలు పడి ఎంత ఎండలే కదా, ఆ కోతలు లేట్ అయినాయి. వర్షాలు పడి నాన్నయ్య కొంచెం పెద్దగా అంత ఏమి నానలే కానీ కప్పు పెట్టుకున్నాం ఎప్పటికప్పుడు. ఇబ్బందేనా మీకు రైతులకి ఈ టైంలో వర్షాలు? చాలా ఇబ్బంది. ఇప్పుడు బస్తా కాంట అయితే కప్పు పెడితే ఆ గాలికి వానకు ఆ పటాలు లేచిపోతా ఉన్నాయి. రాసి మీద గిట్ట ఆగుతున్నాయి, దాని మీద అసలే ఆగుతలేవు బస్తాల మీద. వాళ్ళ వాన పడగానే అలా నీళ్ళు అక్కడనే ఆగుతుండే, ఈ రాసి మీద వెళ్ళిపోతాయి, దాని మీద వెళ్ళిపోవుగా. అదే అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఈసారి అంత ఇబ్బందులు ఎప్పుడు కాలేదు. ఇంకా కొంతమంది ఒడ్లు కొట్టుకుపోతున్నాయి. మా అప్పుడు కొట్టుకుపోయినాయి, మొదటి తప్ప వర్షం అప్పుడు మొత్తం కొట్టుకుపోయింది ఇక్కడ. కొట్టుకుపోతే మరి నష్టం మీరే పట్టించుకోవాలి అంతే. ప్రభుత్వం ఏమైనా కట్టించి? ఏది లేదు, ఈడనైతే ఏం లేదు. ఈడనైతే ఏం లేదా? ఇట్లయితే ఎట్లనే మరి? మీరు ఇన్ని బాధలు పడుతున్నారు, ముఖ్యమంత్రి ఏమో అందాల పోటీలు పెడుతున్నట. అందాల పోటీలు ఆయన సకాలానికి అది గయ్య చేస్తాడు. అందాల పోటీలు పెడతాడు, ఏమన్నా బడ్జెట్ మిగిలితే తీసుకుపోయి ఢిల్లీలో ఇచ్చి వస్తాడు. ఈడనైతే రైతుల చూడు, జనాన్ని చూడు, ఏది లేదు అంతే. మరి అప్పు ఇస్తలేదంటే నాకు అప్పు ఉందని నీకు చెప్పుకుంటే నువ్వు ఇస్తావు కదా. ఇప్పుడు అప్పున్న సంగతి అట్లా ఉంచి నువ్వు చేసేది ఉంటే చేయాలి కానీ నాకు ఇదివరకు అప్పులు ఉన్నాయి, అప్పు అంటే ఎవడు ఇస్తాడు? ఇంక కొత్త ఎవడని ఇస్తాడా? అంతే ఉండదు. ఎవడు ఇస్తాడు? ముఖ్యమంత్రి అంటుండు చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ దొంగ లెక్క చూస్తాడు. చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు ఎవరు మీరు? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నారు. ఆయన మాటలే కట్టు. ఏం మరి 400 ఎకరాలు ఇవ్వాలి, కోర్టు తీర్పు ఉందటగా.
అదేమవుతుంది మళ్ళీ మీరు చూస్తారా వార్తలు బాగా చెప్తున్నాను ఫోన్లో చూస్తా వార్తలు, ఫోన్లో చూస్తావా? అదే వేటివ్ న్యూస్ అయితే చూస్తాం. ఇప్పుడు మీరు రైతులకి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, వర్షాలు పడి ఒక్కొక్క దిక్కు చాలా కొట్టుకుపోతున్నాయి కదా మరి పైన. ఇప్పుడు అదేంది సిద్దిపేట ఆ ఏరియాలో అయితే మొత్తం ఇటు వరంగల్ సైడ్ అక్కడ ఏటూరు నగరం అయితే మొత్తం ఆగే ఉన్నట్టు నేడు పరిస్థితి, మొన్నటి పరిస్థితి. రోజు ఒక రోజు అంటే అసలు ఈ కాలంలో ఏదన్నా ఈ నింబోలిన మేఘాలు వచ్చేది, ఒకసారి దన్న పడేది పోయేది. ఇప్పుడు ఇది ఏందో తెలుస్తలేదు అది. మరి ఒకటే పని రోజు సాయంత్రం కానీ మొదలు పెడుతుంది, తెల్లారి దాకా పడుతున్నాయి అట. ఒడ్లు ఎక్కడ చూసినా ఇంకా ఐకేపీ సెంటర్ లో సగానికి ఎక్కువ ఉన్నాయి. ఎందుకే మరి ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రాంతాలు లేనట్టున్నాయి. ఏమైనా ఈ మూసి ఒడ్డేమటే ఉన్నాయి ఎక్కువ. మూసి ఒడ్డేమటే యువతల అవతల సైడ్ మూసికి రెండు పక్కల. ఇప్పుడు ఇట్లా వర్షాలు పడితే మీకు ధాన్యం తడిస్తే మళ్ళీ ఎండ పోయాలి, ఇదంతా రిస్క్ ఉంటుంది. అంతా రిస్క్ ఉంటుంది. కొంతమంది అవి తడిసి ఇప్పుడు మ్యాచర్ ఎక్కువ వస్తే మళ్ళీ తీసుడు, తోడు, ఎండపోసుడు, మళ్ళీ పోసుడు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇబ్బందులు పట్టించుకుంటారు మంత్రులు ఎవరైనా వస్తారు? ఎవరు ఏం పట్టించుకోరు. బిజీ ఉన్నారంట అందాల పోటీలలో. అందాల పోటీలు లేదు, యాదగిరిగుట్టక వస్తారట. యాదగిరిగుట్టక వాళ్ళకు బందోబస్తు అయితే పెడుతుర్రు అన్నట్టు, ఏం కాకుండా అసలు ఖర్చులు ఇప్పుడు మరి కోట్లు పెడుతున్నట్టు. మరి ఐటీ ఖర్చులు ఏమిటి కదా, ఏమైనా అక్కిరొచ్చే పని? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. బ్రాండ్ ఇమేజ్ అసలు నన్ను అడిగితేనైతే వాళ్ళని లేడీలను ఒక ఇజ్జత్ తీసినట్టే ఈ అందాల పోటీలు పెట్టి. మరి ఏంటిది మరి అందాల పోటీలు అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత 40 దేశాల మంది వచ్చారు. మరి అలా ఆడవాళ్ళని తీసి అందం ఉన్నది, అందం లేదంటే మాకు బాధ అనిపించదా? మరి ఎందుకదే ఆ పోటీలు అవసరం? ఏమైనా వస్తాయా మనకేమైనా ఆదాయం ఉందా దాంతో? మరి ఎందుకు అది అనవసరమైన పెట్టుబడి? కాకపోతే తెలంగాణ కల్చర్ కాదంట అది. తెలంగాణ నాన్న అయితే కాదు తెలంగాణ కల్చర్. ఏమిటి కదా, చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడుతున్నట్టున్నారు. చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడినట్టు అంతే. మరి అంతా ఆగమనిపిస్తుందని మొత్తం కంప్లీట్ ఆయన అడుగు పెట్టింది కంప్లీట్. అది ఇంకా 3.5 సంవత్సరాలు ఇదే కర్మ అన్నట్టే. మీరు మార్పు రావాలంటే ఏం చేస్తాం? మేమేం చేయగలుగుతాం? ఏం చేయలేరు. మేమైతే ఏం చేయలేము. ఒకవేళ అందులో రాజకీయ నాయకులు ఏమన్నా మార్పిడి వాళ్ళు జరిగితేనే చెప్పలేం, కానీ అంత తప్పితే వేరే అయితే ఏం చేయలేము. అప్పుడు కాంగ్రెస్ రావాలి, అందరూ ఓట్లు వేయాలి, ప్రజాప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, అట్లా ఇట్లా మాటలు అన్నాడు. కానీ ఇప్పుడు పని అయితే ఏం లేదుగా. పని అయితే ఏం లేదు. అన్ని ఇబ్బందులే. ఏ ఒక్కటి ఆయన 6-7 హామీలు అంటే అన్ని ఏ హామీ నిలబెట్టింది లేదు. ఇట్లా వర్షం పడ్డప్పుడు కష్టం అని ఉన్నప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చిరా? వీడికైతే ఎవరు కలెక్టర్ అయితే వచ్చిపోయాడు ఒకసారి. కాంగ్రెస్ మంత్రులు ఇవ్వలేరు. ఓపెనింగ్ నాడు వచ్చిందేమో ఎమ్మెల్యే, అంతే కానీ వేరే లేదు. మరి అందాల పోటీ వాళ్ళకి దగ్గరుండి అన్ని చేస్తారు, మరి మీరు రైతులను ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక వాళ్ళకి అది వాళ్ళతోటే ఉంది ఆదాయం, వీళ్ళతో రైతులతో లేదు. మరి దేశానికి వెన్నుముక అంటే రైతు, అటు జై కిసాన్ జవాన్ అంటారు. ఈ రెండే వెన్నుముక అని. మరి వీళ్ళని చూసుకోలేరు లేరు. బాధ అనిపిస్తున్నది. మాకెంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అది రోడ్లు పోక ఇప్పుడు బాధ కాకపోతే ఆ ఓడతో వర్షాలు పడుతుంటే అటు తిప్పలవాడు ఎండపోసుడు. ఒక్కొక్క మనిషికి ఇప్పుడు మనకు శాతగానే కూలి మనుషులు పెడితే 1000 రూపాయలు ఆడ మనిషికి అన్నట. మరి ఎన్ని అయితే చూడు అట్లా ఎండపోసుడు. ఇంత కష్టం చేసి పెట్టుకొని ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు అంటే అది ఆయన ఏం పట్టించుకోడు, ఏం సహకరించాడు, వేస్ట్ అది అంతే. ఇక ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రికి? నేనేం చెప్పాలి? అందాల పోటీలు అవసరమా మీకు? రైతులకు ఇది అవసరమా? ఏం అవసరం? ఇప్పుడు ఆయనకైతే అందాల పోటీలే అవసరం ఉంది. దానికోసం రైతులు అవసరం లేదు. అవసరం లేదు. అవసరం ఉంటే ఆదుకునేటోడు. ఇవాళ అందాల పోటీలు చూసి ఆయన ఏదో అది ఇవాళ సరస్వతి ఏదో ఇవాళ అది ఉందటగా పుష్కరాలు అది దానికి పోతుంది. ఏం చెప్తే ఊరికి పాలన పైన, కాంగ్రెస్ పాలన పైన ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన మాకైతే ఏం మంచిగా అనిపిస్తుంది. ఏం సహకరించింది లేదు, ఏం చేసింది లేదు. ఇంకా మరి అంతకంటే ఎక్కువ ఏమంటాం? ఇప్పుడు ఏమన్నా అది లేదు. ఇప్పుడు మేమన్నా అన్నా అది సక్కబడేది అయితే కాదు. సక్కబడతా? సక్కబడదు. వేస్ట్ అని వేస్ట్. ఇక ఈ 3.5 సంవత్సరాలు చేసిన జనం ఏడవలసిందే. ఇక అంతకు తప్పితే వేరే ఏం లేదు. నా పేరు బుచ్చయ్య. రైతువేనా? రైతుగా కూలి పని చేసుకుంటాం. పొలం ఉందేమన్నా? ఉన్నది 1 ఎకరం. ఒడ్లు పోస్తున్నాను ఐకేపీ సెంటర్లలో.
పోసినాం ఇంతకుముందు ఇల్లు కూడా పోసినాం. ఏంది ఇన్ని గనం కుప్పలు ఉన్నాయి తీసుకుంటలేరా? ఏమైతుంది? లారీలు తక్కువ వస్తున్నాయి. ఇక నిన్న మేడం వచ్చింది చెప్పిపోయింది 3 బండ్లు పంపిస్తానేది 2 బండ్లు పంపించింది. 2 వెళ్ళిపోయినాయి. ఈ రోజు ఒకటి వచ్చింది. ఎప్పుడు తెచ్చినావు నువ్వు? నేను తెచ్చి నెల రోజులు అవుతుంది. నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి పోలేదు కానీ ఇక నిన్న కొన్ని పోతున్నాయి కదా, చిన్న కొన్ని పోతున్నాయి. చీరలు రాస్తారు కదా ఇప్పుడు మన ఆధారి ప్రకారం పేరు ఎట్లా నెల రోజుల నుంచి నీ పేరు రాలేదా? మరి వచ్చింది, నిన్న వచ్చినాయి పోయినాయి. లారీ నిన్న పోయినాయా? నెల రోజుల నుంచి నిన్న పోయినాయి. ఇవన్నీ కుప్పలు ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంది? వర్షాలు పడితే కానీ మరి కొన్ని బండ్లు రావడం, లేవరు రాకపోవడం, అట్లా లేబర్ రాకపోవడం అట్లా ఇబ్బంది అవుతుంది. లేవరు పోతుంది. 15 మంది ఉన్నారు. మొన్న అంతమంది వర్షాలు పడ్డాయి, ఇబ్బంది అయింది ఆ టైంలో నీకు? మొత్తం ఇటు కొట్టుకపోవడం కానీ అట్లా ఏం కొట్టుకపోలే కానీ నాణ్య మొత్తం నాణ్య కొంచెం తరల పోసుకోవడం, ఆర పోసుకోవడం జరిగింది. నాంతే మళ్ళా ఎండ పూసి చేయాలా? ఎండ తీసుకోరు, నల్లగా అయిపోతే మొలకొస్తుంది. ఏం చేసుకోవాలని అడుగుతారు. మళ్ళీ అట్లా కూడా మీకే బాధ, రైతులు బాధే. ఇప్పుడు మన సంచులకు నింపినాక నాంతే ఎట్లనే మరి? పట్టలు గట్టి కప్పుకోవాలి, రైతు బాధ్యత. అది రైతు బాధ్యత. లారీలో ఎక్కించేదాకా మన బాధ్యత ఉంటది. ఆ తర్వాత అక్కడ పోయినాక వాళ్ళు చూసుకుంటారు. మరి అప్పుడు పట్టా లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా? పట్ట లారీ కట్టుకుంటాడు, పెద్దగా ఏకండ చేసి రైస్ తోటి కట్టుకుంటారు. బందోబస్తు ఇక్కడ దిగుమతి అయిన విధానం ఉంటది. పెద్ద టాస్క్ ఉన్నట్టుంది. ఒడ్లు ఎండబోసుడు, ఆరబోసుడు, పంపించుడు, చేసుడు పెద్దగానే కష్టం అవుతుంది. చాలా గాలి వారాలకి, వర్షాలకి, దానికి దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ఇట్లా బోనస్ ఏమైనా వేస్తారా? ఏ బోనస్ లేదు, ఏది లేదు. అప్పుడు వేస్తా అన్నారు కదా బోనస్ పడితే. అన్ని చెప్తాడు కానీ ఆయన ఏమి ఇచ్చాడు? అంతేనా? 500 బోనస్ అన్నారు కదా. 500 అంటాడు, ఏకాని అంటాడు, ఏది ఇయ్యాడు. చక్కగా ఢిల్లీలో ఎక్కడ ఉంటాడు, ఎవరేం చేయరు. రైతే మునుతాడు, రైతే తేలుతాడు. అందాల పోటీలు పెట్టారు, ఎట్లుంది? అంటే మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, చాలా బడ్జెట్ తో పెట్టిరు. అది బడ్జెట్ తోటి పెట్టిరు. పెట్టాలంటావా? అయితే ఏం చెప్తుంది దాని గురించి? ఏముంది మనం చెప్పడం ఏం లేదు, ఏం చెప్పడం లేదు. ఇక్కడ యాదగిరిగుట్టకు వస్తారట వాళ్ళు. వస్తే ఏం చేస్తారు? ఇక ఎవరు పరిష్కారం వాళ్ళు చేస్తారు, ఎవరు రాజకీయం వాళ్ళే చేస్తారు, ఎవరికి ఏమి ఇయ్యరు. అంతే ఉంటది. ఎవరు రాజకీయం వాళ్ళే చేస్తుంటారు. మరి మీ రైతుల కష్టాలు ఎవరు పట్టించుకోవాలి? మా పబ్లిక్ సేవ ఇది. ఇప్పుడు అందాల పొడిలో బిజీగా ఉన్నారు కదా వాళ్ళంతా, మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటారు. మరి రైతుల పరిస్థితి ఏందంటున్నా? ఇక మీరు గిట్లే వస్తారు, విలేకరులు వస్తుంటారు, స్టేడియోలు వస్తుంటారు, తీస్తుండే ఉంటారు, పేపర్ కొడుతూనే ఉంటారు, పంపుతూనే ఉంటారు. కష్టాలు మేము తెలుసుకుంటారు. తీరాలి కదా కష్టాలు మీకు. తీరాలంటే మీరు పంపితేనే అక్కడ కూర అవుతుంది. మరి ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళేం బిజీ ఉన్నారు అందాల పోటీలలో, ఇక్కడ అక్కడ అటు ఇటు బిజీగా ఉంటారు. ఇక తిరుగుతారు, ఎవరి పరిష్కారం వాళ్ళు చేస్తుంటారు. ఇది వస్తుంది, అది వస్తుంది అని ఏదో బాధపడతారు. అంతే అంటూ. ఓకేనా? అయితే ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో చాలా చోట్ల ఓట్లు పోవట్లేవని అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. లారీలు రావట్లేవని, ఇవి అవి అని. ఇటు సైడ్ కూడా అంతే, అదే పరిస్థితి. అంతే. ఇక మన డిస్టిక్ లెవెల్ భువనగిరి, నల్గొండ నుంచి సెంటర్లో ఇది ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇక అందుబాటులో ఉన్న మండలాలలో తొందరగా పోతుంటాయి. మరి ఎక్కడ ప్రాసెస్ తప్పు జరుగుతుంది అనుకోవచ్చు? ఎందుకు తొందరగా ఓట్లు? ఇప్పుడు రైతులకి ఇలాంటి టైంలో వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అవుతుంది సార్, మరి ఏం చేస్తాం సార్. ఆల్రెడీ కొన్ని చోట్ల కొట్టుకుపోతా ఉన్నాయి. ఇక ఏటూరు నాగరం సైడ్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. చూస్తున్నాం. మరి ఎందుకు లారీల షార్టేజ్లు, ఈ అమాలు ఇవంతా ప్రభుత్వం స్పందించకపోతే? ఇవాళ బండి పోతే 3 రోజుల దాకా ఖాళీ కాదు. గోదాములో అంటే మిల్లులు ఉంటాయి కదా. ఇప్పుడు రాయగిరి రోడ్లో మిల్లులు ఉన్నాయి, ఐరుగుట్లో ఉన్నాయి, ఇక్కడ అన్నిట్లలో ఉన్నాయి, చిట్టాలలో ఉన్నాయి, నల్గొండలు ఉన్నాయి. మిల్లులలో ఖాళీ కావాలి కదా. మళ్ళీ అంటే ఎన్నో బండ్లు వస్తుంటాయి. రాజమణి ఎన్ని ఎకరాలు? నా ఎకరం అంతేనా? ఎకరం అంతా ఇంకా పోలేకపోతాయి. ఇక ఎందుకట్లా డీలే అవుతున్నాయి? ఏం డీలే, మంది తక్కువ ఉన్నట్టు ఆడాళ్ళు. ఇక లారీలు పోక, ఇక పోయినా గానీ లారీలు దబ్బిన ఆడాళ్ళు ఖాళీ కాక, ఇక కాలైతే వస్తాయి, కాలు కాక. ఇక మరి వర్షాలు పడుతున్నాయి, మంది ఇల్లు కూడా జర తక్కువ ఉన్నట్టు, జోక్తోలు కూడా కొంచెం తక్కువనే ఉన్నట్టు. మరి ఇబ్బంది కాదా నాన్న? మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంకా కొట్టుకపోతాయి. మరి ఇక రైతులకే బాధ. ఇక కొట్టుకపోయినా గానీ మళ్ళా సరి చేసుకోవాలి మేమే. పోయేదా ఏం ఆసరం లేదు, ఏం ఆసరం ఉంది, ఏం ఆసరం లేదు, ఏం లేదు.
మరి బోనస్ గిన ఏమైనా ఇస్తారా మీకు? ఏది సార్ ఏది లేదు. బోనస్ 500 ఇస్తాను కదా రేవంత్ రెడ్డి బోనస్. ఏమి ఇస్తుండ అమ్మ రైతులు మీకు ఎక్కువ రైతులు మీరు నువ్వు కాదా రైతు? ఏం రాలేదు సార్ మరి నీకైతే ఏం రాలే. లచ్చమ్మ లచ్చమ్మ ఏమైంది? ఒడ్లు నాణ్యాని ఒడ్డు నాణ్యాయి కొట్టుకుపోయినాయి కొన్ని. అయ్యో. మళ్ళీ ఎండ నేర్పుకున్నాం, ఒక తాన పోసుకున్నాం. ఇక లారీలు వస్తలేవు, మంది తక్కువ ఉండ్రు అట్లా. లారీలు వస్తలేవా? 1 2 1 2 ఆ మంది కూడా తక్కువ ఉండ్రు, అమ్మాయిలు కూడా తక్కువ ఉన్నారు. అట్లయితే ఒడ్లు పోవాలంటే కష్టమే. ఇక వాళ్ళు ఎంతకైనా బాధపడతారు, వాళ్ళకు బాధే. ఇప్పుడు లారీలు కొన్ని ఎక్కువ పంపిస్తే మీ పోతాయా? మ్యాచర్ వచ్చిందా? మాస్టర్ వచ్చింది, అప్పుడే వచ్చింది. మరి ఒడ్లు కొట్టుకపోయినా ఏమైనా నష్టం ఏమైనా కట్టించారు ఎవరన్నా? ఎవరు కట్టియాలి, ఊరు కట్టిరా? పూర్తిగా ఎండ పోసే బాధ్యత కూడా మీదే? మాదే. ఎండ పోసుడు, ఒక తాన పోసుడు, పట్టించుడు, ఇక అంతా మాదే బాధ్యత. అంతా మీదే బాధ్యత. మరి అట్లా ఒడ్లు నాంతే చాలా ఇబ్బంది కాలే? మరి అవుతుంది. మామే ఎండ పోసుకునేదల్లా కూలి మనుషులు పెట్టుకున్నాం. కూలి మనుషులు పెట్టుకొని చేసుకున్నారు? కూలి మనుషులు పెట్టుకొని చేసుకున్నాం. మరి ఇక బాధపడాలిగా అయ్యా, బాధపడి చేసుకున్నాం. లారీలు పంపిస్తే మీకు మంచిగా ఉంటుంది అంటావు? నిన్నమన్నా ఒకటే లారీ వచ్చింది నిన్నమన్నా. ఇక నిన్న నుంచి వస్తున్నట్టు, నిన్న 2 వచ్చినాయి. అంతకుముందు ఒకటే వచ్చింది. తక్కువ చిన్న మంది కూడా తక్కువ ఉండ్రు అంతే అంటావు? ఎట్లా మన ముఖ్యమంత్రి తెలుసా నీకు? నాకు తెలియదు అయ్యా. ముఖ్యమంత్రి తెలియదా? తెలియదు. ఏం పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటావు? వ్యవసాయమేనా? ఒట్లు మెయ్యనా ఇవి? పాలు చేస్తున్నాం, మాది కూడా. ఇట్లా కౌలు రైతులకు ఇట్లా ఏమైనా మీకు ఇచ్చిరా? రైతు బంధు అట్లా ఇట్లా ఏమి ఇవ్వలే? ఏం రాలే? గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయా? ఏవి లేవు. ఏవి లేవా? అంతేనా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం లేదు, మంచిగా లేదు. ఏం మంచిగా ఉంది? అయ్యో, ప్రజాపాలన, మహిళలు మీ ఫ్రీ బస్సు పెట్టిర్రు. ఫ్రీ బస్ ఓళ్ళు ఎక్కుతారు, మేము ఎక్కుతున్నామా? మీకోసమే కదా అక్క పెట్టింది. ఏవోలో వాళ్ళు ఏం పని లేని వాళ్ళు ఎక్కుతారు, తిరుగుతారు. మేము తిరుగుతామా? మాకు ఇదే పని. ప్రభుత్వం పెట్టినప్పుడు మాకు ఎప్పుడు ఇదే పని, ఇదే వ్యవసాయం పని ఉంటుందా? కాంగ్రెస్ మంచిగా చేస్తారంటే కాంగ్రెస్ ఏం మంచిగా చేసిండు. ఇంకా అది ఉన్నప్పుడన్నా మంచిగా ఉండే తెలుగుదే. ఏది బీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా మంచిగా ఉండదు? అవును మరి. కాంగ్రెస్ ఏం చేస్తలేరా? ఓ సన్న బియ్యం ఇస్తారట. బియ్యం ఇయ్యంగా అయిపోతున్నాడు. ఇందిరా మిల్లు కట్టిస్తారట, ఊర్లలో కట్టిస్తారా? మా ఊర్లో అయితే ఏం లేదు.